ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఈ పునర్ధన కాలములో మరొక ఆదివారమున ప్రభు సన్నిధానమందు చేరి నిత్యుడైనటువంటి ప్రభువుని ఆరాధిస్తున్న వారమై ఉన్నాం. అటువంటి నిత్య దేవుని యొక్క పరిపూర్ణమైన దీవెనలు, ఈ నిత్య ఆరాధనలో ఉన్న సకల భాగ్యములు, మహిమానందమును ప్రభు మనకను మన అంతరంగములకు పరిపూర్ణంగా అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈ దినమున ఒక ప్రత్యేకమైన వాక్య భాగమును ధ్యానం చేస్తుందాం. మరి గత ఆదివారం రోజున కిరీటముల గురించి నేర్చుకున్నాం. కిరీటములు అనగా పునర్ధాన కిరీటముల గురించి నేర్చుకున్నాము. ఈ దినమున ఒక ప్రత్యేకమైన వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. అనగా ప్రకటన గ్రంథములో ఉన్న కొన్ని ప్రత్యేకతలను, కొన్ని క్లుప్తమైన సంగతులను మనము నేర్చుకుందాం. అందుకని ఈరోజు వాక్య భాగమే ప్రకటన ప్రత్యక్షత. ప్రకటన ప్రత్యక్షత. కనుక యేసు ప్రభువారు ఈ భూలోకములకు వచ్చినది ఎందుకు అని మనకు అనుకుంటే, దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవడానికి లోకానికి వచ్చారు. ఎందుకు బయలుపరుచుకోవాలి అంటే, ఈ రోజున ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడంటే ఎందుకు వస్తాడు? ఊరికనే వస్తాడా? వచ్చిన కార్యమేదో తెలియచేసి వెళ్తారు. కనుక ఈ దినమున యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మరి వచ్చేటువంటి అతను ఏ కార్యములు చేయాలని తలపెట్టుచున్నాడు? ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథములో నేర్చుకుంటున్నాం. అందుకే ఇక్కడ కూడా పద్మస్ ద్వీపములో యోహాను గారు ఉన్నారు. పద్మస్ ద్వీపములో యోహాను గారు ఉన్నారు. ఈ యోహాను గారి దగ్గరికి ప్రభు వచ్చారు. అనగా ఇక్కడ రాయబడిన వాక్యములు మనం చూసినట్టు, ప్రభు దినమందు నేను ఆత్మవశులై ఉండగా ప్రభు నాకు ప్రత్యక్షమయ్యారు అని వాక్యములో మనకి కనబడుతుంది ప్రకటన గ్రంథములో. అనగా యోహాను గారు పద్మస్ ద్వీపమందు పరవశుడై ఉన్నాడు. అనగా ఆత్మవశములో ఉన్నాడు. అనగా దైవ సన్నిధిలో, దైవ ధ్యానములో ఉన్నాడు. దైవ ధ్యానములో ఉన్నటువంటి ఈ భక్తునికి దైవ దర్శనము కలిగింది. దైవ ధ్యానములో ఉన్న భక్తునికి దైవ దర్శనము కలిగింది. అందుకని దేవదాసయ్య గారు మనకిచ్చారు దైవ సన్నిధి. దైవ సన్నిధి. సన్నిధి చేసే వారికి దేవుని దర్శనాలు కనబడతాయి. దర్శనాలు లేక సన్నిధి చేసే వారికి దేవుడు కనబడును, మాట్లాడును. సన్నిధిలో ఉన్న వారికి దేవుడు కనబడతాడు,
మాట్లాడతాడు. అందుకని భారతదేశానికి దైవజనులు పెట్టిన పేరేంటంటే భారతదేశము ఋషుల దేశం అన్నారు. ఏ దేశం అంట? ఋషుల దేశము. ఋషులు చేసే పని ఏంటి? ఋషులు చేస్తారు, వారు ఎప్పుడు కూడా దైవ ధ్యానంలో ఉంటారు. ఏం చేస్తారండి? భక్తులు చేసే పని ఏంటి? దేవునిని ధ్యానించే పని. భక్తులు చేసే పని దేవునిని ధ్యానించే పని. లోకము చేసే పని ఏంటి? భక్తులు చేసే పని దేవుని ధ్యానించడము. లోకము చేసే పని ఏంటి? సాతాను ధ్యానించే పని. ఎవరిని? సాతాను ధ్యానించే పని లోకస్తులకి, దేవుని ధ్యానించే పని దేవుని బిడ్డలకి. అంతేనా? అందుకే ఈ రోజున యోహాను గారు పద్మస్తీపములో దైవ ధ్యానములో ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత లేక దేవుని యొక్క దర్శనము యోహాను గారికి కలిగింది. ఇక్కడ యోహాను గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రభువు రావాల్సిన అవసరం ఏముంది? వచ్చి అనేక పర్యాయాలు యోహాను గారు అన్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకటి చూడు. ఏమన్నారండి? ఆయనకు వచ్చిన తర్వాత ఆయనకు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఒకటి చూడు, రెండు వ్రాయి. అనగా చూసిన దాన్ని వ్రాయి. ఒకటి చూడు, రెండు వ్రాయి, మూడు వెళ్ళు. అర్థమైంది నా మాటలు? చిన్న చిన్న మాటలే, అర్థం చేసుకోండి. కనుక మొదటిగా చూడు, రెండవది చూసిన దాన్ని వ్రాయి, మూడు నేను చెప్పే చోటకి వెళ్ళు, నాలుగు రమ్ము. అనగా ఎక్కడికి రావాలో అక్కడికి రా. అనగా యోహాను గారికి ఈ గ్రంథములో ఆయన దర్శనంలో చెప్పొచ్చు కొన్ని ప్రత్యేకమైన మాటలు ఇవి. చూడు అనే మాటలు, వ్రాయి అనే మాటలు, ఎల్లు అనే మాటలు, రమ్ము అనే మాటలు. అలాగనే ఇంకా మనం చూస్తే ఈ అన్నిటి గురించి మరి ప్రకటించు లేక బోధించు, చెప్పు. మీకు మరి చిన్న చిన్న మాటలు రావాలంటే చెప్పు. ఏమండి? ఏం చెప్తాను? మొదటిగా ఏం చెప్తాను? చూడు. రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది చెప్పు. అనగా చూసింది, రాసుకున్నది, వెళ్ళింది, వచ్చింది, ఇవన్నీ కూడా మరి తెలియచేయి, ప్రకటించు, చెప్పండి. ఇదే ప్రకటన గ్రంథం. అయిపోయిందా? ఇదే ప్రకటన గ్రంథము. అనగా యోహాను గారికి దర్శనములో ప్రత్యక్షతలో దేవుడు చెప్పే కొన్ని మాటలు. అసలు ఏం చూడమంటున్నాడు, ఏం రాయమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం నేర్చుకున్నట్టయితే చాలా సంగతులు వస్తాయి. అయితే అవన్నీ కూడా మనం చెప్పుకోవట్లేదు, కానీ క్లుప్తంగా కొన్ని సంగతుల్ని ఈ రోజున ధ్యానం చేసుకునే ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులను ఈ రోజున ధ్యానం చేసుకుందాం. అందుకని ఈ ప్రకటన గ్రంథానికి కొన్ని పేర్లు పెట్టుచున్నాం.
ప్రకటన గ్రంథానికి కొన్ని వేలు పెడుతున్నాం, భక్తులు కూడా చెప్పిన మాటలు. దీనికి ప్రత్యక్షతల గ్రంథము అని పేరు. ప్రత్యక్షతల గ్రంథము, ప్రకటన గ్రంథమే అనగా గ్రంథము యొక్క ప్రత్యేకత. ప్రత్యక్షతల గ్రంథము. 2 పరిపూర్ణమైన గ్రంథము. ప్రకటన గ్రంథమే మీ అందరికీ అర్థమైనా అర్థం కాకపోయిన మాటలు వినండి, మనకు కూడా అవసరమైన మాటలు వస్తున్నాయి, విందాం. 1 ప్రత్యక్షతల గ్రంథము అనగా, ప్రత్యక్షతలు అనగా దర్శన గ్రంథము. అర్థం కాబట్టి ప్రత్యక్షతలు అనగా దర్శన గ్రంథము. దర్శన గ్రంథం అంటే చూచుట. దర్శనం అనగా చూచుట అనగా బహిరంగము కాదు కానీ అంతరంగముగా చూచడం. మనకు కూడా అనుకోకుండా కనబడిందంటే మనం ఏం చేస్తాం? చూస్తాం. కనబడిందాన్ని చూస్తాం. అలాగే ఇక్కడ కూడా దర్శన గ్రంథం అంటారు దీన్ని, ప్రత్యక్ష. 2వది పరిపూర్ణమైన గ్రంథము. పరిపూర్ణ గ్రంథం అంటే ఈ ప్రకటన గ్రంథములు మరి సంఖ్యలలో ఒక ప్రాముఖ్య, ఒక సంఖ్య ఎక్కువ సార్లు కనబడుతుంది. 7 అనే సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. ఆ 7 గురించి తర్వాత చెబుతా నిదానంగా. ఈ ప్రకటన గ్రంథములు ఎన్ని రకాలు? 7 అనగా దేవుని యొక్క పరిపూర్ణతను తెలియజేస్తుంది. ఆ పరిపూర్ణత ఈ ప్రకటన గ్రంథం అంటే సంపూర్ణం. ఇక ఏమి డౌట్ లేదనమాట. అనగా ఆది మొదలుకొని అంతవరకున్న చరిత్ర కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఉంది, అందుకని పరిపూర్ణం. మూడవది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకతలు చెబుతున్నాను. 1 ప్రత్యక్షతల గ్రంథము. 2 అనగా దీన్ని మనకు అర్థం కావడానికి దర్శన గ్రంథము. 2వది పరిపూర్ణ గ్రంథము. పరిపూర్ణమైన లేక పరిపూర్ణ గ్రంథం ప్రకటన గ్రంథాన్ని. 3వది ఫలింపు గ్రంథము. ఫలింపు గ్రంథము అనగా నెరవేర్పుల ఫలింపు. ఆయన చెప్పేవన్నీ కూడా నెరవేర్పు ఇందులో కనబడుతుంది. ఆది కాలం మొదలుకొని అనగా ఆది కాలం మొదలుకొని అనంతకాలం వరకు ఏ సంగతులు సంభవించబోతున్నాయో అవన్నీ కూడా ఈ గ్రంథములో ఆ ఫలింపు కనబడుతుంది. ప్రవచనములన్నీ కూడా నెరవేర్పు కనబడుతుంది ప్రకటన గ్రంథములో. ఫలింపు గ్రంథము. తర్వాత 5వది 4 పాప ఫలిత వినాశ గ్రంథము. పాప ఫలిత వినాశ గ్రంథం అనగా తీర్పు తీర్చుట. తీర్పులు కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఉంది. అనగా పాపం చేసిన వాడు నరకానికి, మంచి చేసిన వాడు పరలోకానికి. ఈ తీర్పు కూడా, పాప వినాశం కూడా ఈ గ్రంథములోనే కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో అనగా పాప ఫలితము అనగా జబ్బులు, కష్టాలు, నష్టాలు, కానీ ఇవన్నీ కూడా సాతానిక క్రియలు ఇవన్నీ కూడా నశింపు కూడా కనబడుతుంది ఈ గ్రంథములోనే. అనగా పాప ఫలిత వినాశ గ్రంథము అనగా పాప శిక్షలను తెలియజేస్తుంది. తర్వాత పరిచర్య గ్రంథము. ఈ 7 మాటలు మళ్ళీ అడుగుతాను, జాగ్రత్త వినండి. ఆ తర్వాత వాక్యులకు వెళ్ళిపోదాం. మరొకసారి చూద్దాం. 1 దర్శన గ్రంథం, మీకు అర్థమయ్యే మాట. ప్రత్యక్ష గ్రంథము, దర్శన గ్రంథము, పరిపూర్ణ గ్రంథము, దర్శన, పరిపూర్ణ, ఫలింపు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దర్శన, పరిపూర్ణ, ఫలింపు. తర్వాత పాప ఫలిత వినాశం. పాప ఫలిత వినాశం, ఇది కొంచెం కష్టం ఉంటుందేమో, మాట్లాడండి. పాప ఫలితానికి తీర్పు. పాప ఫలితం అని చెప్పండి. సరే, పాప ఫలితం స్పష్టంగా వినాశనాలు ఇవన్నీ మీకు రాకపోతే కనుక పాప ఫలితానికి తీర్పు.
తర్వాత పరిచర్య గ్రంథము. పరిచర్య గ్రంథము. ఈ గ్రంథములో దేవదూతలు ఉన్నారు, 29 పెద్దలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వీరందరూ కూడా సింహాసనం దగ్గర పరిచర్య చేసేవారు. ఈ విషయాలను కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నవి. ప్రకటన గ్రంథంలో నీ పరిచర్య అర్థమవుతుంది కదా. తర్వాత పరిపాలన గ్రంథము. పరిపాలన. ఈ ప్రకటన గ్రంథమే పరిపాలన ఉంది. 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన. తర్వాత చూస్తే పరిశుద్ధుల సహవాసము. పరిశుద్ధుల సహవాస గ్రంథము. ఈ గ్రంథంలో ఉందంటే పరిశుద్ధుల యొక్క సహవాసము ఉంది. ఇప్పుడు మరొకసారి అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏం చెప్పాను? 3 వచ్చేస్తుంది కదా. మొదటిది దర్శన, రెండవది పరిపూర్ణ, మూడవది ఫలింపు, నాలుగవది పాపలతో, ఐదవది పరిచర్య, ఆరవది పరిపాలన, ఏడవది పరిశుద్ధుల సాధన. ఈ 7 మాటలు మీ మనస్సులో దాచుకోండి, మీ హృదయాల్లో రాసుకోండి. కానీ 7 మాటలు మీ జేబులు వేసుకొని ఇంటికి పడి 7 మాటలు మీరు నేర్చుకొని దాచుకొని భద్రపరుచుకొని వచ్చే ఆదివారం దాకా ఇక్కడ వదిలిపెట్టారు బాగా, నాకే వదిలిపెట్టాలి బాగా. కానీ సరే, మంచిది. ప్రభువులో ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ ప్రకటన గ్రంథం యొక్క అర్థమైన సులభమైన మాటలు చెప్తున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవడానికి, లేకపోతే ప్రకటన గ్రంథము అందరికి అర్థం కాదు. మీకు అర్థమయ్యే రూపంలో కొన్ని విషయాల్ని నెమ్మదిగా క్లుప్తంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రకటన గ్రంథం యొక్క అసలు యోహాను గారి దగ్గరికి ఎందుకు వచ్చారు ప్రభు? యోహాను గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? అసలు ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి? మరి దేవుని యొక్క దర్శనం ద్వారా మరి ఇక గ్రంథములో ఏమి జరగచ్చు? ప్రత్యక్షత. ఏ విధమైన ప్రత్యక్షతలు మరి యోహాను గారు చూపిస్తున్నారో మరి కొన్ని సంగతుల్ని నేర్చుకుని ముందుకు వెళ్దాం క్లుప్తంగానే. ఈ కూడా కొన్ని పాయింట్లు కానీ ఉంటాయి. మొదటిగా మనం చూస్తే ఎవరైనా తర్వాత చెప్తా, నెమ్మదిగా చెప్పిన తర్వాత అప్పుడు వీటి గురించి కొన్ని మాటలు చెప్తా. మరి యోహాను గారికి ఈ ప్రకటన గ్రంథములో కొన్ని దర్శనాలు చూపించి, ఇయో ఫలాని కార్యం చెయ్యి, ఫలాని చెయ్యి అని ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని ఈ ప్రత్యక్షతలో లేక ఈ దర్శనాలలో మరి యోహాను గారు చూచిన అనుభవాలు, దర్శనములు యోహాను చూచిన అనుభవాలు, ఆయన చూచాడు. ఏం చూశాడు, ఏం చూస్తున్నాడు, ఏం చూడమన్నాడు, వాటిలో కొన్ని ప్రత్యేకతలు ఈ రోజున మీ ఎదురు పెడుతున్నాను. మొదటి అధ్యాయములో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో మనం చూసేది 13వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసేది. చదవద్దండి, చదవటానికి పెద్ద పేరాలు, చరిత్ర పెద్దది ఉంది, అందుకని చదవటానికి అవ్వదు. తర్వాత దాన్ని చదువుకుంటే అర్థమవుతుంది. కానీ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే ఇక్కడ క్రీస్తు దైవత్వం యొక్క పరిపూర్ణ గురించిన ప్రత్యక్షత. మరొకసారి చూద్దాం. క్రీస్తు దైవత్వం యొక్క పరిపూర్ణతను మరి యోహాను గారు చూస్తున్నారు. క్రీస్తు ఒక మనుష్య కుమారుడిని చూచాను అని యేసుప్రభు వారిని, ఆయన ముందు ఉన్నాడు, ఆయన ఎలాగున్నాడు, ఆయన కళ్ళు ఎలాగున్నాయి, ఆయన ముక్కు ఎలాగుంది, ఆయన మరి ముఖం ఎలాగుంది, ఆయన చేతులు ఎలాగుని, ఆయన కాళ్ళు ఎలాగుని, వాటన్నిటిని చూస్తున్నాడు ఆయన. ఏమండి, యేసుప్రభు వారిని చూస్తున్నారు, క్రీస్తు వారిని చూస్తున్నారు. ఆయన చూచింది రాస్తున్నాడు. అంటే సరే, ఒక్క మాట చదవండి. మరి అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి.
కనుక మనుష్య కుమారుడు పోలి ఒకని చూచాను. కానీ ఎలాగున్నాడు ఆయన అనేది ఇప్పుడు చెప్పబడుతున్నారు. ఇవన్నీ కూడా ఆయన ఎలాగున్నాడు చాలా విషయాలు ఉండి చూడండి. ఆయన తాయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఎమ్మంతా ధవళముగా ఉండదు. చాలండి, ఇలా చూస్తే అన్ని చదువుకోండి తర్వాత. కనుక ఆయన ఎలాగున్నాడు, ఆయన రూపం ఎలాగుంది, క్రీస్తు యొక్క దైవత్వం ఏంటి, మరి మానవుడికి వస్తే ఎవరు కూడా గమనించరు ఆయన్ని. మానవుడిగా చూస్తే ఓహో ఈయన మరియమ్మ కుమారుడు కాడా, యేసేపు కుమారుడు కాడా అనుకున్నారు. ఇక్కడ యోహాను గారికి ఈ పద్మస్తీపములు మరి ప్రభు ఎలా కనబడుతున్నారు చూడండి. అందుకని ఈరోజు మనం కూడా దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటాం. ఆ దేవుడా దేవుడే, కానీ ఏం దేవుడు, దేవుడిలే దేవుడే. ఉంటే దేవా తండ్రి, కష్టం వస్తే కన్నీరు కడతా, లేకపోతే కడిగి. ఇక్కడ యోహాను అంతమంది చూసా, మరి క్రీస్తు వేరు. ఆయన సేవ చేసే కాలంలో ఆయన చూచి మరి క్రీస్తు వేరు, ఇప్పుడు కనబడుతున్న క్రీస్తు వేరు. ఇప్పుడు ఎలా ఉంది, సంపూర్ణ దైవత్వం కలిగిన పరిపూర్ణుడిగా యేసు వారు కనబడుతున్నారు. ఆయన వస్త్రాలు, ఆయన ముఖము, ఆయన తల, ఆయన రొమ్ము, ఆయన చేతులు కళ్ళని కూడా దగదగా మెరిచిపోతావని అంట. అంత మహిమతో యేసు ప్రభువారు మరి యోహాను గారికి కనబడుతున్నారు. కానీ ఇది 10వ అధ్యాయంలో కనబడుతుంది. రెండవది మనం చూస్తే, మొదటిది క్రీస్తు యొక్క దైవత్వం యొక్క పరిపూర్ణత మరి ఆయన చూస్తున్నాడు. రెండవది ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 7 సంఘముల గురించిన ప్రత్యక్షత, 7 సంఘాల ప్రత్యక్షత ఈ 2-3 అధ్యాయాల్లో ఏం కనబడుతుందంటే 7 సంఘాల గురించి రాయబడుతుంది. అందుకని ఇక్కడ యోహాను గారు కూడా ప్రభు చెప్పొచ్చిన మాట ఏమనంటే, ఇదిగో ఆత్మోశయునిగా బోరధ్వని వంటి 10వ బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవోదిక అవి 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటుంది. ఏం చెప్పారు ఆయన? 7 సంఘాలకి ఉత్తరాలు రాయి, ఆ 7 సంఘాల గురించి తెలియచేయి, చూడు వాటి రాయి అని యోహాను గారికి 7 సంఘాలు చూపిస్తున్నారు. 7 సంఘాలని చూపిస్తున్నారు. ఒక్కో సంఘం గురించి చెబుతూ ఒక్కో సంఘం గురించి. అందుకని ఈ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల యొక్క ప్రత్యక్షత ఆయన చూస్తున్నాడు. మూడవది చూస్తే, మూడవ సంగతి 12 సంగతులు వస్తాయి, క్లుప్తంగా చెప్పుకోవాలి, వివరించట్లేదు. కనుక మూడవది, 1 క్రీస్తు యొక్క దైవత్వము, క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూచాడు. 2 7 సంఘాలని చూస్తున్నాడు. 3 సింహాసనం గురించిన ప్రత్యక్షత. సింహాసనం గురించి, సింహాసనం 5వ అధ్యాయం 4వ అధ్యాయం నుండి 4-5 అధ్యాయాలు. అందుకని 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 1వ వచనంలో ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూడగా పరలోకముందు ఒక తలుపు తెరవబడిండును. కానీ ఇదిగో పరలోకముందు సింహాసనము వేయబడి ఉండెను. కానీ వీరికి ఏం కనబడుతుంది? ఈయన మరి ఒక సింహాసనము కనబడుతుంది. ఆ సింహాసనం యొక్క స్థితి, ఆ సింహాసనం ఉన్న మరి ప్రభువు, అక్కడ ఉన్న 20 పెద్దలు, మరి దూతలు, వేలాది మంది మరి పరిశుద్ధులైన వారు
ఆ సింహాసనం ముందు ఉండుట ఆయన చూస్తున్నాడు. అనగా సింహాసనం గురించేటువంటి మరి ప్రత్యక్షత దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు. నాలుగవ చూస్తే సాతాను సమాజము వారి అంతము. సాతాను సమాజము వారికి అంతమిక ప్రత్యక్షత. సాతాను ఎవరు? వాడు ఏ రూపంలో ఉన్నారు? కొన్ని మారులు మరి సాతానే మరి వెలుగుదూత వేషంలో ఉన్నాడు. ఏ సాతానే ఘనసర్ప రూపంలో ఉన్నాడు. ఏ సాతాను మరి ఇంకా చూస్తే మరి మృగ రూపంలో ఉన్నాడు. అనగా ఇక సాతాను ఆయా రూపంలో ఉన్నాడు. అందుకని సాతాను సమాజం వారి యొక్క అంతము అవన్నీ కూడా మరి ప్రభు సాతాను జరగబోయేదంతా కూడా ప్రభు యోహాను గారికి చూపిస్తున్నారు. యోహాను గారు చూస్తూ ఉన్నారు కనుక ప్రకటన గ్రంథము 9-10 అధ్యాయాలు ఇంకా చూస్తే 11 అధ్యాయం కూడా అదే వస్తుంది తర్వాత. కానీ సాతాను సమాజము వాడి యొక్క అంతము గురించిన ప్రత్యక్షత. తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథము 12 అధ్యాయములో సంఘ ఆరోహణము గురించిన ప్రత్యక్షత. సంఘ ఆరోహం గురించిన ప్రత్యక్షత అనగా వధువు సంఘము, పెళ్లి కుమార్తె సంఘము ఎలాగున పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోతుంది చూపించారు. యోహాను గారు చూస్తున్నారు. ఆయన 12 అధ్యాయం చూస్తే ఒక స్త్రీ ఉంది. ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించి ఒక మగ శిశువుని కన్నది. మగ శిశువుని 12 అధ్యాయులు మనం చూస్తూ ఉంటాం. ఆ మగ శిశువుని కన్నప్పుడు మరి ఒక ఘటసర్పమే మనకి ఇక్కడ కూడా సాతాను వస్తుంది. ఘటసర్పమే ఒక పెద్ద ప్రవాహాన్ని నీళ్ళని వెలగక్కిద్ది. వెలగక్కితే ఆ ప్రవాహానికి మరి కొట్టుకొని పోకుండా ఉండడానికి మరి ఆ స్త్రీలల్లా అరణ్యానికి కొనిపోయారు దేవుడు. మరి ఆ శిశువులల్లా పరలోకానికి కొనిపోయారు. ఇది సంఘం యొక్క ఆరోహణ స్థితి. సంఘం యొక్క ఆరోహణ స్థితి ఇవన్నీ కూడా యోహాను గారు చూస్తున్నారు తన దర్శనంలో. యోహాను గారు తన దర్శనంలో ఆయన చూస్తున్నాడు ఇవన్నీ కూడా. అందుకే ఈరోజు మనం కూడా మరి దైవ ధ్యానము మనకు అవసరము. సంఘ ఆరోహణ గురించిన ప్రత్యక్షత. ఆరోది మనం చూస్తే సర్వ సృష్టి యొక్క పాప ఫలితములకు శిక్ష. సర్వ సృష్టికి పాప ఫలితం యొక్క శిక్షణ గురించిన ప్రత్యక్షత అనగా 13 అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయం వరకు 13 అధ్యాయం మొదలుకొని 17 అధ్యాయం వరకు కూడా మనం గమనించినట్లయితే ముద్రల శ్రమలు, పాత్రల శ్రమలు, బోరల శ్రమలు ఇలాగిన శ్రమలనేవి కనబడుతుంది. అనగా 7 ఏండ్ల శ్రమలు. 7 ఏండ్ల శ్రమలు. ఎవరైతే సంఘం ఎత్తబడిపోయిన తర్వాత మిగిలిపోయిన వారు ఎవరున్నారో వారి కలిగి శ్రమలు చూస్తున్నాడు ఆయన. నిజమే, మనకు కూడా తెలిసి చరిత్ర అంతా. మిగిలిపోయిన వారికి దేవదాసయ్య గారు చెప్పాడు, ఏమండి, ఎత్తబడిన వారికన్నా పప్పలంట, మిగిలిన వారికన్నా తెప్పలంట. అర్థమైందా? ఈనిన వారికన్నా పప్పలు. పెళ్లికి వెళితే పాపలో, పెళ్లికి వెళ్ళకపోతే తెప్పం ఉండదులేండి మనకి. కనుక పరలోకానికి సంగముగా ఎత్తబడిన వారికన్నా 7 ఏండ్ల పెళ్లి విందు, మిగిలిపోయిన వారికి 7 మహాశ్రమలు. కనుక ఇవన్నీ తెలుసు. అందుకని పాపఫలితమేక శిక్షలు ఇవన్నీ కూడా మరి చూస్తున్నాడు యోహాను గారు. మరి ఇక శ్రమల పాత్రలు, శ్రమలు రకరకాల 3 రకాల శ్రమలు ఉన్నాయి. 3 రకాల శ్రమలు. ఒకటి ముద్రల శ్రమలు, ముద్రల ద్వారా. 2 పాత్రల ద్వారా. 3 బోర్ల ద్వారా. మరి ఈ రకరకాల మరి శ్రమలనేవి 7 ఏండ్లలో జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా యోహాను గారికి దర్శనంలో ఆయన చూస్తున్నాడు. అనగా కొన్ని సంగతులు గుర్రాల మీద, కొన్నిసార్లు దూతల ద్వారా, కొన్నిసార్లు
మరి ఆయన పాత్ర ద్వారా ఇలాగిన మరి పాపములకు తీర్పు తెలియజేస్తున్నాడు, చూస్తున్నాడు ఆయన ప్రత్యక్షత. మరి ఇది 13వ అధ్యాయం చదువుకొని 17వ అధ్యాయం వరకు కూడా ఇవి మనం చూడవచ్చు. తర్వాత చూస్తే గొర్రె పిల్ల యొక్క మహిమను గురించి ఇంకేముంది? 7 ఏళ్ళ శ్రమలైపోయిన తర్వాత మరి గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది, గొర్రె పిల్ల యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత మరి ప్రభువు భూమి మీదకి దిగి వస్తాడు. చాలా చరిత్ర ఉంది మధ్యలో. ప్రభు భూమి మీద దిగి వచ్చి అక్కడ ప్రభు వారి మరి 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ళ పరిపాలన చేయనయ్యున్నాడు ఆయన, సంగమ కూడా. అందుకని మరి ఎత్తబడేటి గొర్రె పిల్ల, ఇదిగో నువ్వు ఇక్కడ దగ్గర గొర్రె పిల్ల భార్యని చూపిస్తా, ఆ గొర్రె పిల్ల అలంకరించబడేటువంటి ఆ పట్టణాన్ని చూపిస్తా, ఆ గొర్రె పిల్ల ఆ దీపమై ఉంది, ఆ గొర్రె పిల్ల పరలోకములో వెలుగుతూ ఉంది, ఆ గొర్రె పిల్ల యొక్క మహిమ ఎలాంటిది, ఆ గొర్రె పిల్ల స్థితి ఏమిటి, రా చూడు. ఏమండి, ఎత్తబడే సంఘం యొక్క మహిమ ఎలా ఉండదంట? గొర్రె పిల్ల దానికి దీపం అయ్యింది. కానీ ఈ సంగతులన్నీ కూడా యోహాను గారే చూస్తున్నాడు. ఈమె ఎవరు? ఒకసారి ఒక దర్శనంలో చూస్తున్నాడు. ఇందా చూసా కదా, సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గర 20 పెద్దలు కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. ఆ కిరీటాలంట పక్కన పెట్టేసేసి వారు సాగిలపడి మరి దేవునికి యెహోవా దేవుణ్ణి స్తోత్రం చేయించు ఆరాధిస్తున్నారంట. వారు చూస్తున్నారు. యోహానే ప్రభుత్వం మాట్లాడారంట, వీరు ఎవరు, వీరు ఎక్కడికి వచ్చారు అని అడుగుతుంటే ప్రభు అన్నారంట, వీరు మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రాలను ఉతుక్కొని శుద్ధిపరుచుకున్నవారు. ఎవరండి వీరు? గొర్రెపిల్ల యొక్క మహిమ, గొర్రెపిల్ల యొక్క మహిమ. కనుక ఆ మహిమను ఆయన చూస్తున్నాడు, ప్రత్యక్షత. గొర్రెపిల్ల మహిమ యొక్క ప్రత్యక్షత. తర్వాత మనం చూస్తే అనగా ప్రకటన 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మొదటి నుంచి 10 వచనాలు మనం చూడగలము. తర్వాత గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల యొక్క పెళ్లి, ఆ పెళ్లి విందు ఏళ్ళు కూడా యోహాను గారికి చూపిస్తున్నారు. ఆయన ప్రత్యక్షతలు ఎవరిని? 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల పెళ్లి విందుంది, ఆ గొర్రెపిల్ల వివాహం కనబడుతుంది. ఇవన్నీ కూడా యోహాను దర్శనంలో మనం చూస్తున్నాడు. తర్వాత మనం చూస్తే అక్కడికి వచ్చిన తర్వాత దేవాలయము దాని యొక్క పరిపూర్ణతను చూస్తున్నాడు. అని ఇప్పుడు మరి 19వ అధ్యాయంలోనే 9వ అధ్యాయము బహుశా 20 వచనము నుండి 11వ వచనము నుండి 20వ వచనం వరకు కూడా ఏమండి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా చూస్తే మరి దేవాలయం యొక్క మరి దాని యొక్క పరిపూర్ణత గురించి తెలియచేయబడుతుంది. అనగా పరలోకం యొక్క దేవాలయం ఎలా ఉందో ఆ దేవాలయం, ఈ భూలోకము దేవాలయమే ఇంత ఇలాగుంటే ఆ పరలోకము దేవాలయం ఎలా ఉందో ఏమండి? ఆ దేవాలయం యొక్క మరి పునాదులు, ఆ దేవాలయం యొక్క గుమ్మాలు, ఆ దేవాలయం యొక్క మరి దేవాలయం ముత్యాలతో ఉందని మరి 12 మంది పెద్దలు కలిగి ఉన్నారని, ఆ దేవాలయం యొక్క మరి పట్టణ యొక్క పరిస్థితులన్నీ కూడా యోహాను గారు చూస్తున్నాడు. దేవాలయం కొలువు, ఆ దేవాలయం మహిమ చూడు, ఆ దేవాలయం ఎలా అలంకరించబడింది, ముత్యాలతో కట్టబడింది, ఏమండి రత్నాలతో పగలబడింది. ఏళ్ళు కూడా యోహాను గారి యొక్క దర్శనంలో కనబడుతుంది. తర్వాత మనం చూస్తే 21వ అధ్యాయంలో
అనగా ప్రకటన 21 అధ్యాయంలో చూస్తే నూతన సృష్టిని గురించి అనగా ఈ భూమి అంతమైపోతుంది, ఆకాశము అంతం చేయబడుతుంది. అందుకని కొత్త ఆకాశము కొత్త భూమిని మరి చూస్తున్నాం. కొత్త భూమి కొత్త ఆకాశాన్ని చూపిస్తున్నాడు. ఏమండి, పరలోక దేవాలయ స్థితి ఎలా ఉంది చూపిస్తున్నాడు. అలాగే తర్వాత భూమి ఎలా మారిపోతుంది, భూమి అంతా మార్పు చెందుతుంది. ఇలాగా పరలోకమంతా కూడా ఎలాగుంటుంది, కొత్త ఆకాశము కొత్త భూమి. 21 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 21 అధ్యాయంలో అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. దేని చూస్తున్నారండి ఆయన? కానీ ఇవన్నీ కూడా యోహాను గారి యొక్క ప్రత్యక్షతలు. ఇంకా మనం ఇంకోటి చూస్తే పరలోకము యొక్క పరిపూర్ణ మహిమను యోహాను గారు చూస్తున్నారు. ఇక 21 అధ్యాయంలోనే మనం చూడగలము. 21 అధ్యాయంలో ఇక పరలోకము గురించి మనము ఈ అధ్యాయంలోనే మనం చూడగలము. పట్టణ ప్రకారం ఇవన్నీ కూడా పరలోక స్థితి మనం చూస్తుంటాం చివరి వరకు కూడా. కనుక ప్రభువులో ప్రేమలరా, చివరిగా మనం చూసినట్టే చివరిగా పరలోకం యొక్క పరిపూర్ణ మహిమ గురించి ఆయన చూస్తున్నాడు. చివరిగా చూస్తే దేవుని నిత్యత్వము, సర్వ ఆరాధన. దేవుని నిత్యత్వము అనగా దేవుడు యుగ యుగములు జీవించుంటాడు. ఏమండి, దేవుడు యుగయుగాలు జీవించే ఉంటాడు. అందుకని ఈ ప్రకటన గ్రంథము చివరి అంటారు, ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని చెప్పబడుచున్నది. అందుకని దేవుడు ఏమైనాడు? నిత్యమైన దేవుడు, యుగయుగాలు ఉండే దేవుడు అని తెలియజేస్తాడు. మరి యుగయుగాలుడే దేవుడికి మనం ఏం చేయాలి? మనకు నిత్య ఆరాధన చేసేవారు ఉండాలి. అందుకని దేవుని నిత్యత్వము, నిత్య ఆరాధన ఆయన చూస్తున్నాడు. పరలోకం ఆరాధన ఎలాగుంటది యోహాను గారు మరి చూస్తూ మరి తెలియజేస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ 12 దర్శనములను ఈ ప్రకటన గ్రంథములు ప్రభువారు యోహాను గారికి చూపించారు. ఇలా చూపించడం ద్వారా దేవుడే తన యొక్క మరి ఈ సృష్టి యొక్క స్థితి, తర్వాత మానవుల యొక్క పరిస్థితి ఏమిటో ఈ ప్రకటన గ్రంథములు తెలియజేస్తున్నారు. నిజమే, ఒక మానవుడి యొక్క పుట్టుక ఎక్కడ ప్రారంభమవుతుంది, ఈ మానవుడు చనిపోయిన తర్వాత ఏమైపోతాడు, ఎక్కడ వెళ్తాడు అనే ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. అందుకని యోహాను గారికి ఈ ప్రత్యక్షతలను మరి కనబరిచనగా దర్శనము ఈ ప్రకటన గ్రంథం అంతా చూపించారు. ఏమండి, ఈయనకి కొన్ని నెలలు పట్టిందో సంవత్సరాలు పట్టిందో ఈయన చూస్తానికి రాయటానికి. కానీ ఈ రోజున ప్రభువునందు మనమైతే కొద్ది నిమిషాల్లో చెప్పుకున్నాం, 22 అధ్యాయాలు చెప్పుకున్నాం ఈరోజు. కనుక ఈ రోజున మరి నీ యొక్క స్థితి, నా స్థితి మారాలంటే దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ధ్యానము చేసే వారికి జ్ఞానాభివృద్ధి కలుగునన్నారు. ఎవరికంటండి? అంక చెప్పాలంటే దైవ ధ్యానం వలన జ్ఞానాభివృద్ధి కలుగునన్నారు. ధ్యానం చేస్తే జ్ఞానం పెరిగిద్దంట. ఏం పెరిగిద్దండి? ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. అందుకని మనమందరూ కూడా ఏం చేయాలి? ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ధ్యానించే వాళ్ళని. యోహాను గారు ధ్యానములో ఉన్నారు, పద్మస్తీపములో ఉన్నారు. ఆ పద్మస్తీపములో ఆత్మశ్రయ ఉన్నాడు, అనగా దేవుని ఆత్మతో నింపబడిన వారైనారు ప్రభు దినమందు. అలాగే మనము కూడా మరి ప్రభు వైపు చూస్తూ ధ్యానం చేసేవారుగా ఉండాలి. ఆయన వైపు చూస్తే ఆయన కూడా మనకి ఏం చూపిస్తాడు?
ఏ దర్శనం చూపిస్తాడు? మనం జరగబోయేదాన్ని, జరిగేదాన్ని, జరుగుతుందని అన్ని ఆయన మన కంటే చూపించుతాడు. కనుక ఈ రోజున మనం వాడుకుంటాం, తెలివిని కలిగించు, దివిగా వెలిగించుము, నీ కలిగిన భాగ్యములు నా కంటికి చూపించమని ప్రభువునందు ప్రేమన వరారా. ఇక ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షత యోహాను గారికి ఎలా చూపించాడు, మరి సృష్టి యావత్తు జరగబోయేదాన్ని, జరిగేదాన్ని ఎలా చూపించాడు. ఈ రోజున నీ జీవితంలో నా జీవితాన్ని కూడా సరి చేసుకోవడానికి ప్రకటన గ్రంథంలో పల్లింపు ఉన్నది. కనుక పల్లింపు ఉన్నది. మనం కూడా మన మనస్సులో మార్చుకొని, మన జీవితాల్లో మార్చుకొని, మా ఆత్మలను స్థిరపరచుకునే వారుగా ఉండాలి. అందుకని ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేయాలో ప్రభువుని అడిగి తెలుసుకునే వారుగా ఉండాలి. ప్రభు ప్రత్యక్షను అందుకని ఈ పునరుద్ధాన కాలంలో కూడా మరి యేసు ప్రభువు శిష్యులైన వారికి 11 మారులు మరి కనబడ్డారు. 11 మారులు కనబడి వారిని ఒక స్థిరమైన పునాది రాజుగా మార్చారు. కానీ ఇది నిన్ను, నీకు, నాకు కూడా ప్రభు మరి స్థిరమైన పునాదులుగా మార్చడానికి ఆయన ప్రత్యక్షత మనకు కావాలి. ఆయన ప్రత్యక్షత మనకు కావాలి. అంటే దేవుని చూచి దేవునితో మాట్లాడి జరగబోయే వాటిలో మన పాలు పొందుకునే భాగ్యమును ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్. సరే, ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. చెప్పాను కదా, ప్రకటన గ్రంథం అనగా పరిపూర్ణ గ్రంథం అని. ప్రకటన గ్రంథం అనగా పరిపూర్ణ గ్రంథం అన్నాను. ఎందుకు పరిపూర్ణ అనగా ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య చాలా విలువైనది. అందుకని ఒక చిన్న మాట వివరించట్లేదు, కానీ ప్రకటన గ్రంథంలో మరి 7 ఎన్ని రకాల 7లు ఉన్నాయి. అవి ఒక్క మాట, ఒక్క నిమిషం చెప్పేసేసి నేను ముందుకు వెళ్తా. మరి నోట్ చేసుకునే ఉండే నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ఒకటి 7 సంఘములు. 7 సంఘములు. 2 7 కొమ్ములు కన్నులు. 7 కొమ్ములు కన్నులు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. మిగతా బైబిల్లో చాలా ఉన్నాయి 7లు. అవి కాదు, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి మాత్రమే చెబుతున్నా. 7 కొమ్ములు, 7 కన్నులు. అలాగే 7 ముద్రలు. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు. అర్థమైందా? అలాగనే మరి నేను అంకెలు చెప్పట్లా, మీరు వేసుకోండి. తర్వాత 7 సువర్ణ దీపస్తంభములు. 7 సువర్ణ దీపస్తంభములు. 7 దీపస్తంభాలని వాటి గురించి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. తర్వాత 7 నక్షత్రములు. 7 నక్షత్రములు. 7 నక్షత్రాలు. తర్వాత 7 దూతలు. 7 దూతలు. తర్వాత 7 ఆత్మలు. 7 ఆత్మలు. 7. తర్వాత 7 దీపములు. దీపవృక్షం వేరు, దీపాలు వేరు. 7 దీపములు. ఎవరికైనా అర్థం కాకపోతే రాసుకునే ఎవరి నుండి అర్థం కాకపోతే మరలా అడగండి, చెప్తా. 7 దీపములు. తర్వాత 7 ఉరుములు. 7 బయట వర్షం పడుతుంది కానీ 7 ఉరుములు. అలాగే 7 తలలు, 7 కిరీటములు. 7 తలలు, 7 కిరీటములు. 7 తలలు, 7 కిరీటములు. తర్వాత 7 కొండలు. అపార్థం తీసుకోబాకండి. 7 కొండలు అంటే బైబిల్లో ప్రకటన గ్రంథములు 7 కొండలు ఉన్నాయని మరి ప్రకటన గ్రంథము 17 అధ్యాయము 9వ వచనంలో ఉంటది. ప్రకటన 17:9 ఉంటది అన్నమాట. రిఫరెన్స్ మీకు ఏం చెప్పట్లా, జస్ట్ మీకు తెలుసుకోవడానికి.
తర్వాత 7 రాజులు. చివరికి 7 రాజులు. ప్రకటన 17:10 ఉంటది. ప్రకటన 17:10 ఉంటది 7 రాజులు. ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడు విన్నారు 7 సంఘాలు. ఇవన్నీ మిమ్మల్ని అడగలేండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా కష్టం. 7 సంఘాలు, 7 కొమ్ములు, కన్నులు, 7 ముద్రలు, పాత్రలు, బోరలు, 7 సువర్ణ దీపాలు, 7 నక్షత్రాలు, 7 తోతలు, 7 ఆత్మలు, 7 దీపస్తంభం దీపాలు, 7 ఉరుములు, 7 తలలు కిరీటములు, 7 కొండలు, 7 రాజులు, 7 రాజులు. అలాగని ఇంకా 7 లేఖలు, ఉత్తరాలు, 7 లేఖలు, ఉత్తరాలు, లెటర్స్, 7 లేఖలు. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో కనబడుచున్నవి. ప్రభువునందు ప్రియమైన వారారా, ఈ రోజున మరి మనము కూడా ఎందుకు మనకు అవసరం ఏంటంటే, మనకు కూడా దేవుడు కనబడాలి, మాట్లాడాలి, జరగబోయే సంగతులు చూపించాలి. అందుకని మరి దేవుడు చెప్పకుండా ఏది కూడా చేయుడు. ఈ పునరుద్ధరణ కాలములు 11 మారులు మరి తన వారికి కనబడి మాట్లాడి వారిని బలమైన సాధనాలుగా దేవుడు పెంతెకొస్తు పండుగకి సిద్ధపరిచారు. అలాగే మనము కూడా ఈ దినమందున మరి దేవుని సన్నిధిలో ఉండి దేవుని ప్రత్యక్షతలు అందుకొని మహిమ మేఘరెక్కల భాగ్యదనిత ప్రభువునందరి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆస్వాదించండి. వాక్యానుసారం నడవల భాగ్యం దయచేసి మహిమల ప్రకటన ప్రత్యక్షత, ప్రకటన ప్రత్యక్షత అనే ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని ప్రత్యక్షతలు యోహాను గారికి చూపించినవి. అయ్యా, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా. ఆ మాటలు బట్టి మేము కూడా ఆయన ఈ రీతిగా జీవించాలో, నీ ప్రత్యక్షత మేము ఎలా కలిగి ఉండాలో, నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడపోతే అయ్యా నీ రూపము సంపాదించుకోలేము. అయ్యా నీ రాకలో ఎత్తబడలేము నాయనా. అందుకే ఈ దినమున అయ్యా నీ ప్రత్యక్షత మాకు కావాలని నేర్చుకున్నాం. అటువంటి నీ ప్రత్యక్షతలో ఉన్న పరిపూర్ణత మా జీవితం అద్ది అలంకరించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.